Welcome to TV9 Digital. This is Lumpini Puchla. Annual financial statement, which is budget. బడ్జెట్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఎలా ఉండబోతుంది, ఎలాంటి మార్పులు చేశారు అనేది మనం ముందుగా చూసుకుంటే గనక ఏ ప్రోడక్ట్ ప్రైసెస్ తగ్గాయి, ఏ ప్రోడక్ట్ ప్రైసెస్ పెరిగాయి ఫస్ట్ చూసుకుందాం. సో ఫస్ట్ ధరలు తగ్గే ప్రోడక్ట్స్ చూసుకుంటే క్యాన్సర్ మందులు. సో క్యాన్సర్ మందులకి కూడా త్రీ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రైసెస్ తగ్గించారనమాట. అంటే జిఎస్టీ కంప్లీట్గా రద్దు చేయడం వల్ల ప్రైజెస్ అనేటివి తగ్గుతున్నాయి అనమాట. సో హెల్త్ సెక్టార్లో దీనికి ఎక్కువగా ప్రామినెన్స్ ఇచ్చారు. అలాగే చాలామంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. సో వాళ్ళ ట్రీట్మెంట్ కోసము కానీ మనీ లేకపోవడం, లేదంటే నెక్స్ట్ ఇన్సూరెన్స్ తీసుకోలేకపోతున్నారు. సో వాళ్ళకి ఈ మెడిసిన్ ప్రాపర్గా అందే దృష్ట్యా ఈ ప్రైజెస్ అనేటివి తగ్గడం జరిగిందనమాట. నెక్స్ట్ మొబైల్ ఫోన్స్ అండ్ మొబైల్ ఛార్జర్స్. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కూడా దీని గురించి ఆల్రెడీ చెప్పారు. సో డొమెస్టిక్ మార్కెట్లో వీటి ప్రొడక్షన్ పెంచాలని అనుకుంటున్నారు, లోకల్ మార్కెట్ని ఇంకొంచెం డీపెండ్ చేయడానికి. సో దాని దృష్ట్యా ఈ మెజర్స్ అనేటివి తీసుకోవడం జరిగిందనమాట. 15% ఏదైతే దీని మీద కస్టమ్స్ డ్యూటీ ఆల్రెడీ ఉందో దాన్ని తగ్గిస్తున్నారనమాట. సో 15% తగ్గించడం వల్ల బెటర్ అవుతుంది, ఇంకొంచెం డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఇంకొంచెం సపోర్టివ్గా ఉంటుందన్నమాట. అలాగే ఎక్కువగా ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ని కూడా ప్రమోట్ చేయడానికి ఇలాంటి మెజర్స్ తీసుకుంటున్నారు. అలాగే సింప్లిఫైడ్ ట్యాక్సేషన్ కోసం కూడా ఈ మెజర్స్ తీసుకుంటున్నారనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే బంగారం వెండి ధరలు. ఇవాళ బంగారం వెండి ధరలు ఏ రేంజ్లో ఉన్నాయో మనందరికీ తెలిసిన విషయమే. సో బంగారం ఇవాళ ప్రైస్ చూసుకుంటే మనకు 24 క్యారెట్స్ వచ్చేసి 71,660 రూపీస్ ఉంది. అలాగే 22 క్యారెట్స్ చూసుకుంటే 68,250 ఉంది. సో ఈ రేంజ్లో ఉంది. అండ్ అలాగే వెండి చూసుకున్నా కూడా 1 kgకి 95,600 అనమాట. సో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఈ రేంజ్లో ఉన్నాయి. అండ్ ఇప్పుడు 6% ట్యాక్స్ అనేది తగ్గుతుందన్నమాట. సో దీనివల్ల గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ కొద్ది రోజుల్లో ఇంకొంచెం తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే లెదర్ వస్తువులు కానీ, సీ ఫుడ్, దాంతోపాటు కాపర్, నికెల్, సోలార్ ప్యానెల్స్. సో సోలార్ ప్యానెల్స్ దీని ప్రైజెస్ కూడా తగ్గిస్తున్నారనమాట. దేనికి అంటే ప్రొడక్షన్ మనకి ఎక్కువగా రెన్యూబుల్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి ఈ ప్రైజెస్ అనేది తగ్గిస్తున్నారనమాట. సో దట్ లోకల్ మార్కెట్లో ఇంకొంచెం మనము వాటి ప్రొడక్షన్ పెంచి రెన్యూబుల్ ఎనర్జీని ఇంకొంచెం అందరికీ అందే రేంజ్లో పెట్టాలి అని చెప్పేసి ఈ దృష్ట్యా చేస్తున్నారు. అలాగే ఈ కామర్స్ పై టీడీఎస్ కూడా తగ్గిస్తున్నారనమాట. సో ధరలు పెరిగే విషయాన్ని చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి అమోనియం నైట్రేట్. సో కొన్ని మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కొన్ని సెలెక్టెడ్ మినరల్స్ ప్రైజెస్ అనేటివి పెంచుతున్నారనమాట. దేనికి అంటే మనకు స్ట్రాటజిక్ సెక్టార్స్లో వీటిని ఉపయోగిస్తారనమాట. లైక్ రెన్యూబుల్ ఎనర్జీ కానీ, న్యూక్లియర్ కానీ, డిఫెన్స్ కానీ. సో ఈ ప్లేసెస్లో, ఈ సెక్టార్స్లో ఎక్కువగా ఉపయోగిస్తారు కాబట్టి వాటిని ఇంకొంచెం మనం సెక్యూర్డ్గా ఉంచుకోవడానికి ఈ ప్రైజెస్ని అయితే పెంచారనమాట. అలాగే ప్లాస్టిక్ వస్తువుల ప్రైజెస్ కూడా పెంచడం జరిగింది. అలాగే టెలికామ్ ఎక్విప్మెంట్. సో టెలికామ్ ఎక్విప్మెంట్ గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ టారిఫ్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. సో టారిఫ్స్ అనేటివి చాలా కొంచెం ఈ మధ్య లాస్ట్ మనం జూలై ఫస్ట్ వీక్లో చూసుకున్నా కూడా పెరగడం జరిగింది. అవి ఒక పెద్ద హర్డిల్ అని చెప్పొచ్చు. మేబీ దీన్ని కూడా నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళు అడ్రస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు ఈ బడ్జెట్లో 24 and 25 బడ్జెట్లో ఈ ప్రోడక్ట్స్ ప్రైజెస్ పెరగడం తగ్గడం మనం చూసామన్నమాట. ఇండియాస్ ఎకనామిక్ ల్యాండ్స్కేప్ని షేపప్ చేయడానికి ఇలాంటి మెజర్స్ తీసుకున్నారు. అండ్ మెయిన్ మోటో వచ్చేసి ఫిస్కల్ డిసిప్లిన్. సో అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోడక్ట్స్ రేట్స్ తగ్గడము ఆర్ పెరగడం అయితే జరిగిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ లుంబిని పూచల.